అండ్ గ్రాండ్ గా ప్లాన్ చేసిన భీమా, ప్రమోషన్లకు రెడీ అవుతున్న టిల్లు, సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా రజనీకాంత్, కొత్త సినిమా స్టార్ట్ చేసిన తమన్నా, థియేటర్లకు వస్తున్న రామ్ గోపాల్ వర్మ వ్యూహం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. గోపీచంద్ హీరోగా, హర్ష డైరెక్టర్ గా మార్చి 8న రిలీజ్ అవుతున్న సినిమా భీమా. గోపీచంద్ డ్యూయల్ రోల్ లో ట్రైలర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ శనివారం వరంగల్లో జరుగుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. టిల్లు ప్రమోషన్లకు రెడీ అవుతున్నాడు. ఈ నెలాఖరులో మార్చి 29న రిలీజ్ అనౌన్స్ చేసిన టిల్లు స్క్వేర్ శివరాత్రి నుంచి ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్ మరోసారి తన సింప్లిసిటీతో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేశారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా కడపలో జరుగుతున్న మ్యాచ్ కి జీవాతో కలిసి ఎకానమిక్ క్లాస్ లో జర్నీ చేశారు రజనీకాంత్. ఇంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి ఇలా సింపుల్ గా ఉండడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రవితేజ వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో షూట్స్ తో బిజీగా ఉన్న రవితేజ బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లారు. రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. తమన్నా కొత్త సినిమా స్టార్ట్ చేసింది. తమన్నా కొంత గ్యాప్ తర్వాత తెలుగులో సంపత్ నంది క్రియేషన్ లో అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్న ఓదెలా అనే హారర్ థ్రిల్లర్ కి సంబంధించి షూటింగ్ ఈ శుక్రవారం ప్రారంభమైంది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన కాంట్రవర్షియల్ పొలిటికల్ డ్రామా వ్యూహం మార్చి 2న శనివారం థియేటర్లో రిలీజ్ అవుతోంది. చాలా సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా మొత్తానికి ఆడియన్స్ ముందుకొస్తోంది. రాజేంద్ర ప్రసాద్, జయప్రద లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ ఇట్ 65 ఓల్డేజ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రమాకాంత్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా కలియుగం పట్టణంలో విశ్వకార్తికేయ, ఆయుషి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. చెదలవాడ శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ రికార్డ్ బ్రేక్. ఈ సినిమా నుంచి మళ్లీ పుట్టి వచ్చినవా అనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది టీం.